డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలో ఏపీ అభివృద్ధి బాటలో దూసుకువెళ్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతినేడిపాలెం నుంచి జి కొత్తపల్లి వరకు 10 కోట్లతో నిర్మించిన సీసీ బీటీ రోడ్లను స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఎంపీ ప్రారంభించారు. అనంతరం చాదరాసిగుట్టలో ఎన్టీఆర్ విగ్రహం, రామశంగవరంలో తాగునీటి ట్యాంకులను ఆవిష్కరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, వారికి ప్రధాని మోదీ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. గోపాలపురం నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉందని ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు. పోతవరం దగ్గర నుండి చాదరాజుగుంట వరకు కూడా దగ్గర 5 కోట్ల రూపాయలతోటి వేసుకున్నటువంటి రోడ్డు. అదే విధంగా రామసింగవరం నుండి మరి జి కొత్తపల్లి వరకు మనం 3.5 కోట్లతోటి వేసుకున్నటువంటి రోడ్డు. ఇది కాకుండా రామసింగవరంలో మనం వేసుకున్నటువంటి 1.5 కోట్లకు సంబంధించినటువంటి రోడ్డు. దగ్గర 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లని మనం ఇక్కడ ఆవిష్కరించుకోవటం, పునాది వేసుకోవటం కాదండి, శంకుస్థాపన చేయటం కాదు. ఇవాళ దాన్ని మనం ఇక్కడ తెరుచుకోవటం జరిగింది. అంటే ఉపయోగించే స్థాయిలో ఇవాళ మన ముందు ఈ రోడ్డు ఉంది. అది మాత్రమే కాకుండా వాటర్ ట్యాంక్ దాన్ని కూడా ఇవాళ మనం ఓపెన్ చేయటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒకేసారి ఏకదిగువన ఒకేసారి 8 కిలోమీటర్ల సీసీ రోడ్డు ఉండడం ఒక రికార్డ్ అయితే, ఈ మూల నుంచి పోతవరం, ఈ మూల నుంచి జీ కొత్తపల్లి మూల వరకు 14 కిలోమీటర్ల రోడ్డుని ఒకేసారి ఆరంభించిన ఘనత కూడా ఈ రోడ్డుకే దక్కుతుంది. ఓట్లు లెక్కలు వేయలే, జనాభా లెక్కలు వేయలే. ఇందాక రతీష్ గారు చెప్పారు 10 కోట్ల రూపాయలు, 24 పంచాయతీకి మండలం, గ్రామానికి 50 లక్షలు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఊర్లో ప్రజలందరూ నీరాజనాలు పలుకుతారు. ఆ లెక్కలు మేము వేయలే.